నేను బ్రహ్మనాయుడు. ఇకపోతే జనసేన పార్టీ క్రమశిక్షణకి మారుపేరు, నీతికి నిజాయితీకి మారుపేరు జనసేన పార్టీ. నిజాయితీ గల రాజకీయాలకి నిలువెత్తు నిదర్శనమే జనసేన పార్టీ, జనసేన జెండా. అవును, మీరు వింటుంది నిజమే. అందుకనే ఎవరు ఏ చిన్న పొరపాటు చేసినా ఖచ్చితంగా వారిని పార్టీ నుంచి తప్పించడానికి ఏమాత్రం వెనకాడే పరిస్థితి లేనట్టు కనపడుతుంది జనసేన అధిష్టానం అనేది. గతంలో చూసాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు డైరెక్ట్గా ప్రజాప్రతినిధులు ఎమ్మెల్సీగా ఉన్న వాళ్ళే మరి డ్రైవర్లను డోర్ డెలివరీలు చేసిన సంఘటనలు చూసాం. అయితే వారిని ఎక్కడ సస్పెండ్ చేసిన పరిస్థితి లేవు. వారిని భుజాలకు వెతుకున్నారు. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు మరి డ్రైవర్ని డోర్ డెలివరీ చేసినటువంటి ఎమ్మెల్సీ గారిని, అనంతబాబు గారిని పక్కనే కూర్చోబెట్టుకున్నటువంటి సందర్భాలు కూడా చూసిన పరిస్థితి ఉంది. అయితే అలాంటి వాటికి పూర్తిగా విరుద్ధం జనసేన పార్టీ అనేటువంటి ఒక మెసేజ్ని ఆ పార్టీ అధిష్టానం ఇచ్చింది. ఎందుకంటే ఏదైనా ఒక తప్పు జరిగినప్పుడు, విచారణ జరుగుతున్నప్పుడు ఆ విచారణ సమయంలో తాము తప్పు చేయలేదు అని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వారి మీద ఉంది. కాబట్టి వారు ఖచ్చితంగా వారి నిర్దోషిత్వాన్ని ప్రూవ్ చేసుకున్న తర్వాతే ఆ పార్టీ మళ్ళీ వారిని తిరిగి వారి యొక్క బాధ్యతల్ని మళ్ళీ పార్టీలోకి తీసుకొని వారికి గతంలో ఇచ్చిన బాధ్యతను తిరిగి అప్పచెప్పేటువంటి ఒక ప్రక్రియ ఉంటుంది. సో ఇప్పుడు అదే జరుగుతుంది జనసేన పార్టీలో. ఇప్పుడు ఈరోజు కనుక చూస్తే జనసేన పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గం ఇన్ఛార్జ్ కోటా వినుత గారిని ఆ పార్టీ పూర్తిగా సస్పెండ్ చేసింది. అయితే సస్పెన్షన్ గల కారణాలు కనుక మనం ఒకసారి చూస్తే ఇక్కడ చూడొచ్చు. వినుత కోట గారు జనసేన పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గం ఇన్ఛార్జ్, అదేవిధంగా ఆవిడ భర్త ఈయన. సో మధ్యలో ఉన్నటువంటి వ్యక్తి వారి డ్రైవర్గా తెలుస్తుంది. సో ఆయన హత్యకు గురయ్యారు. సో ఆయన హత్యకు గురైనటువంటి నేపథ్యంలో సో వీరి మీద కొన్ని ఆరోపణలు, అభియోగాలు కూడా మోపుతున్నటువంటి పరిస్థితులు స్పష్టంగా కనపడతామని సో వీరిని పోలీసులు విచారణ కూడా చేస్తున్నారు. ఈ క్రమంలో జనసేన పార్టీ వారిని ప్రస్తుతానికి పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టయితే చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఒక్కసారి పార్టీ అధికారికంగా ఒక లెటర్ రిలీజ్ చేసింది. ఆ లెటర్ చూద్దాం. పార్టీ నుంచి శ్రీమతి వినుత కోట బహిష్కరణ 12వ తారీఖు జూలై 2025 అంటే ఈరోజే. శ్రీకాళహస్తి నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉన్న శ్రీమతి వినుత కోట వ్యవహార శైలి పార్టీ విధి విధానాలకు భిన్నంగా ఉన్నందున గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంచడమైనది. ఆమెపై చెన్నైలోని హత్య కేసు ఆరోపణలు పార్టీ దృష్టికి వచ్చాయి. ఈ క్రమంలో శ్రీమతి వినుత కోటను పార్టీ నుంచి బహిష్కరించడమైనది. ఇట్లు వేములపాటి అజయ్ కుమార్, హెడ్ కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్, జనసేన పార్టీ. ఇది చూశారు కదా. గతంలో కూడా కొన్ని సందర్భాల్లో కొన్ని వ్యవహారాలు వారు అబ్జర్వ్ చేసినప్పుడు వినుత కోట గారి వ్యవహార తీరు సరిగ్గా లేదు. అప్పటి నుంచి ఆవిడని పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంచారంట. ఒకసారి చూడండి మళ్ళీ. శ్రీకాళహస్తి నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉన్న శ్రీమతి వినుత కోట వ్యవహార శైలి పార్టీ విధి విధానాలకు భిన్నంగా ఉన్నందున, అంటే పార్టీకి కొన్ని విధి విధానాలు ఉంటాయి. హత్యలు చేసిన వాళ్ళు, అత్యాచారాలు చేసిన వాళ్ళు, దోపిడీలు చేసిన వాళ్ళకి జనసేన పార్టీలో స్థానం లేదు. సో కాబట్టి ఆ పార్టీ కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయని వాళ్ళు చెప్తున్నారు చాలా స్పష్టంగా. సో కాబట్టి వారి యొక్క వ్యవహార శైలి పార్టీ విధి విధానాలకు భిన్నంగా ఉన్నందున గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంచడమైందంట వారిని. అంటే గత కొంతకాలం నుంచి వినుత కోట గారిని కూడా పార్టీ అధికారికంగా నిర్వహించేటువంటి కొన్ని కార్యక్రమాల్లో వారిని దూరంగా ఉంచారు. ఆమెపై చెన్నైలోని హత్య కేసు ఆరోపణలు పార్టీ దృష్టికి వచ్చాయి. ఈ క్రమంలో శ్రీమతి వినుత కోటను పార్టీ నుంచి బహిష్కరించడమైనదని చెప్పేసి పార్టీ ఒక లెటర్ ప్యాడ్ మీద మరి ఎవరైతే కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ హెడ్గా ఉన్న వేములపాటి అజయ్ కుమార్ గారు సంతకం చేసి ఒక లెటర్ రిలీజ్ చేశారు. సో శ్రీకాళహస్తి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కోటా వినుత గారిని పార్టీ బహిష్కరించిందని చెప్పేసి ఇక్కడైతే చదవచ్చు మీరు చాలా స్పష్టంగా. పార్టీ నుంచి శ్రీమతి వినుత కోట బహిష్కరణ, అంటే సస్పెన్షన్ కూడా కాదు, అసలు బహిష్కరణ పూర్తిగా. ఇంకా వీరికి అంటే సస్పెన్షన్ అంటే మళ్ళీ ఎత్తేసే అవకాశం ఉంది. ఒకసారి ఒక నాయకుడి మీద సస్పెన్షన్ వేసిన తర్వాత మళ్ళీ వారి యొక్క నిర్దోషిత్వాన్ని నిరూపించుకున్న తర్వాత మళ్ళీ ఆ సస్పెన్షన్ ఎత్తివేసాము అనేటువంటి ఆ అవకాశం పార్టీకి ఉంది. సో సర్టైన్ ఎవరైతే పర్టికులర్ లీడర్ ఉంటారో వారు కూడా వారి నిర్దోషిత్వాన్ని నిరూపించుకొని వారి మీద సస్పెన్షన్ వేటుని మళ్ళీ తీసేయించుకునే అవకాశం ఉంది. కానీ మరి ఇక్కడ బహిష్కరణ అని రాశారు కాబట్టి ఒకసారి పార్టీ నుంచి బహిష్కరించిన తర్వాత మళ్ళీ బహిష్కరణని రిమూవ్ చేసేటువంటి పరిస్థితి, బహిష్కరణ ఎత్తేసేటువంటి పరిస్థితి ఏమాత్రం ఉంటుందో అనేది కూడా కాస్త ఆలోచించాల్సిన అంశం. సో ఇకపోతే చూడొచ్చు వినుత కోట గారు, అదేవిధంగా వినుత కోట గారి హస్బెండ్. సో వీరిద్దరి మధ్యలో డ్రైవర్ ఈ యువకుడిని మరి చెన్నైలో హత్య చేసి ఒక నదిలో పారేసినట్లయితే పోలీసులు గుర్తించారు. సో ఆ వ్యవహారం మీద ఈ భార్యాభర్తలు ఇద్దరి మీద కూడా
మరి వీరిని కూడా కేసులో చేర్చారు, ఎఫ్ఐఆర్లో వీరి పేర్లు కూడా. ఎందుకంటే వారి డ్రైవర్ కాబట్టి ఏంటి, ఎందుకు జరిగింది, ఏం జరిగింది, సో డ్రైవర్ హత్యకి వీళ్ళకి ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు పెద్ద ఎత్తున విచారణ ప్రారంభించారు, విచారణ పెద్ద ఎత్తున మొదలుపెట్టారు. అయితే రకరకాల అభియోగాలు వస్తూ ఉన్నాయి. సో డ్రైవర్ని వినుతా కోట గారి హస్బెండ్కి సంబంధించిన వ్యక్తులు చిత్రహింసలకు గురి చేసి చంపేసి నదిలో పారేశారని చెప్పేసి, అయితే వస్తున్నటువంటి ఆరోపణల మీద వాస్తవాలేంటి అవాస్తవాలేంటి అనే దాని మీద పెద్ద ఎత్తున విచారణ కూడా జరుగుతూ ఉంది. సో పోలీసులు విచారణ చేస్తున్నారు కాబట్టి ఎవరు చంపారు అనే దాని మీద అయితే ఖచ్చితంగా పోలీస్ అధికారులు విచారణ జరిపిన తర్వాత కోర్టుకి వారు సబ్మిట్ చేసే అవకాశం ఉంటుంది. అప్పటి వరకు కూడా పర్టికులర్గా పలాని వీళ్ళే చంపారని చెప్పేసి నిర్ధారించడం అయితే కరెక్ట్ కాదు. ఎందుకంటే గత ప్రభుత్వంలో జరిగినటువంటి విధంగా ఈ ప్రభుత్వంలో జరగదు అని చెప్పేసి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పదే పదే చెప్తున్నటువంటి నేపథ్యంలో సో ఇప్పుడు ఆరోపణలు వచ్చినాయి కాబట్టి, ఎందుకంటే డ్రైవర్లను చంపటం అనేది ఈ మధ్యకాలంలో పరిపాటిగా మారిపోయిన పరిస్థితులు, దురదృష్టకరమైన పరిస్థితులు కనపడతా ఉన్నాయి. ఎందుకంటే పాపం వారి చేత పని చేయించుకొని ఓనర్లు చివరికి వారిని డ్రైవర్లనే చంపేసి డోర్ డెలివరీలు చేయటం, నదుల్లో పారేయటం, ఇవన్నీ కూడా చూస్తుంటే నిజంగా ఒక భయానక వాతావరణం కనపడుతుంది. ఇది నిజంగా కూడా డ్రైవర్లుగా ఎవరన్నా ఎక్కడన్నా రాజకీయ నాయకుల దగ్గర జాయిన్ అవ్వాలంటేనే భయపడేటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి. సో కాబట్టి ఇవి దురదృష్టకరమైన పరిస్థితులు. డ్రైవర్లందరికీ కూడా కాస్త భద్రతని ప్రభుత్వాలు కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. సో మొత్తానికి ఈ యువకుడు, డ్రైవర్గా ఉన్న యువకుడు హత్యకి కారణాలు ఏంటి, ఆ హత్యకి సంబంధించి వేరే ఇంకేదన్నా వ్యవహారంలో ఆ డ్రైవర్ ఇన్వాల్వ్ అయ్యాడా, సో ఇన్వాల్వ్ అయిన నేపథ్యంలో అతన్ని చంపాలనేటువంటి ఆలోచనకి ఎవరన్నా వచ్చారా, సో వీరికి వారికి సంబంధం ఏంటి, వినుతా కోట గారి దంపతులకి డ్రైవర్ హత్యకి మధ్య ఉన్నటువంటి సంబంధాలు ఏంటి అనే దాని మీద పోలీసులు అయితే విచారణ అయితే చేస్తున్నారు. సో మొత్తానికైతే ఇప్పుడు వీరు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు కాబట్టి, ఎందుకంటే వారి డ్రైవర్ కాబట్టి సో పార్టీ నుంచి వారిని బహిష్కరించారు. మరి గతంలో కూడా వారి వ్యవహార శైలి పార్టీ యొక్క విధి విధానాలకి భిన్నంగా ఉందని చెప్పేసి వారిని దూరంగా ఉంచారు కార్యక్రమాలకని కూడా పార్టీ లెటర్ హెడ్ మీద రాసింది. కాబట్టి ఏదైనా ఒక ఆరోపణ వచ్చినప్పుడు వెంటనే నిరూపించుకోవాల్సిన బాధ్యత, నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి రాజకీయ నాయకుల మీద ఉంటుంది. ఒకవేళ వారు తమ నిర్దోషిత్వాన్ని కనుక నిరూపించుకోలేకపోతే ఖచ్చితంగా వారు నేరస్తులుగానే సమాజం వారిని పరిగణించేటువంటి పరిస్థితులు స్పష్టంగా ఇప్పుడు కనపడుతున్నాయి. కాబట్టి జనసేన పార్టీ అధిష్టానం కూడా వారి చేతికి మట్టి అంటకుండా ఇమీడియట్గా వారిని ప్రస్తుతానికి పార్టీ నుంచి బహిష్కరించింది. ఇక బాలు పోలీసుల కోర్టులో ఉంది. సో డ్రైవర్, ఈ యువకుడు ఎవరైతే ఉన్నాడో ఈ యువకుడు డ్రైవరు, సో అతని హత్యకు గల కారణాలు పోలీసులు పూర్తి స్థాయిగా విచారణ జరిపి కనుక వారు కనుక ఆ విషయాలు, వాస్తవాలు కనుక వెలుగులో తీసుకొస్తే అప్పుడు ఎవరు అంటే ఈ దంపతులే చేశారా, చేస్తే ఎందుకు చేశారా హత్య డ్రైవర్ అని చెప్పేసి నిర్ధారించాల్సిన అవసరం ఉంటుంది. సో మొత్తానికైతే మరొక జనసేన పార్టీ ఇన్ఛార్జ్, శ్రీకాళహస్తి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వినుతా కోట బహిష్కరణతోటి జనసేన పార్టీలో అయితే కాస్త గందరగోళ పరిస్థితులు అయితే నెలకొన్నాయని చెప్పొచ్చు.